ఈరోజు దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన ఏదైనా పార్టీ ఏదైతే ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ. అంత పెద్ద మాట వాడేశారు. మరి నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మొదటి నుంచి అగౌరవించుకుంటా, దాన్ని అవకాశం దొరికినప్పుడల్లా దాన్ని సవరించుకుంటా, అనైతికంగా సవరించుకుంటా, దాన్ని కుటుంబ స్వలాభం కోసం, వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తుల వాళ్ళ లాభం కోసం మాత్రమే పార్టీ రాజ్యాంగాన్ని వాడుకుంటూ వచ్చింది. మొదటి ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల ఏ రకంగా అగౌరవం ప్రదర్శించేది అనే దానికి ఒక ముఖ్యమైన చాలా చారిత్రకమైన ఒక ఘటన ఏంది అంటే ఈ దేశ రాజ్యాంగం సంబంధించిన పీఠిక 1976 to 78 ఏదైతే ఎమర్జెన్సీ కాలం అప్పుడు ఇందిరాగాంధీ ఈ దేశంలో భారతదేశ రాజ్యాంగాన్ని నిజంగా కూని చేసి ఒక అంధకారమైన పరిస్థితి నిర్మాణం చేసింది. ఏ రకంగా అంటే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం మొదట్లో ప్రస్తావించిండో ఆ ప్రస్తావించినప్పుడు రాజ్యాంగ పీఠికలో ఎక్కడ కూడా సెక్యులర్ పదం లేదు, ఎక్కడ కూడా సోషలిస్ట్ అనే పదం లేదు. కానీ 1976లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తెచ్చినప్పుడు దాన్ని కృత్రిమంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో ఆ రాజ్యాంగం పీఠికలో బలవంతంగా రెండు పదాలని జోడించడం జరిగింది.